నమస్తే. టైం 7:34 అవుతా ఉంది. సో చీకటి కూడా అయింది. సో ఇప్పుడు నేను సచివాలయం దగ్గర మీడియా పాయింట్ దగ్గర ఉన్నా. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో యావరేజ్ లీడర్ అని చెప్పి ఒక బిరుదు ఇచ్చిండు. సో కాంగ్రెస్ పార్టీ యావరేజ్ లీడర్ బక్కా జెర్సన్ గారు నా పక్కన ఉన్నారు. సో ఎందుకు ఈ రాత్రి నేను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నానంటే, బక్కా జెర్సన్ గారికి కాంగ్రెస్ పార్టీ మరొక అరుదైన గౌరవం అనుకోవచ్చు, షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. సో గత కొన్ని రోజులుగా మీరు వివిధ యూట్యూబ్ ఛానల్లో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్న ఉద్దేశంతో ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీస్ కూడా మీరు చూడొచ్చు. సో అయితే దానికంటే ముందు మీకు ఒక వీడియో వినిపిస్తా. గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్లో సో ఒకసారి బక్కా జెర్సన్ గారి గురించి టాపిక్ వచ్చినప్పుడు ఒకసారి ఏం మాట్లాడారో మీరే వినండి. జెర్సన్ అని కాంగ్రెస్ పార్టీలో యావరేజ్ లీడర్ ఏమంటా ఉండు, యావరేజ్ లీడర్ అంటా ఉన్నారు. సో సరే, కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాక సో రేవంత్ రెడ్డి గారికి ఒక మాట అడగదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ ఒక మాట అడుగుతా ఉన్నాం. సో ఏ ఒక్క నాయకుడైనా జెర్సన్ గారికి మించిన పోరాటం కనుక మీరు చేసింది ఉంటే, ఒకవేళ మీరు చూపిస్తే కాలోజీ టీవీలో జెర్సన్ గారిని కాలోజీ టీవీ మళ్ళీ ఇంటర్వ్యూ చేయదు. దానికి మేము కాంగ్రెస్ పార్టీకి సవాల్ అనుకుంటారా, డిమాండ్ అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, మీరు ఏమని అనుకోండి. సో జెర్సన్ గారికి మించిన పోరాటం మీరు చేస్తే సో కాలోజీ టీవీ కూడా దేనికంటే దానికి రెడీగా ఉంటుంది. సో అసలు ఈ షోకాజ్ నోటీస్ అంటే ఏంది, ఎందుకు బక్కా జెర్సన్ గారికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఎందుకు ఇచ్చిందో ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చినది? అసలు ఈ షోకాజ్ నోటీస్ అంటే ఏంటకు? అసలు నాకు అందులో నేను కంటెంట్ నేను కూడా మీడియా ద్వారా చూసిన, పర్సనల్గా ఏం అందలేదు. నిన్న క్రమశిక్షణ సంఘము ఇదే కాంగ్రెస్ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్ మా ఇంటికి వచ్చిపోయిందని తెలిసినాక ఫోన్ మాట్లాడి 1-to-1 కలిసిన తర్వాత ఇట్లా నీ మీద మాట్లాడుతుందంట. సరే, నేను మాట్లాడింది ఏముంది అని చెప్పి, నేను ఇయాల్టికి వరకు కూడా నేను అవే కదా మాట్లాడేది. నవీన్ మిత్తల్ని మారుస్తలేరు, జయేష్ రంజన్ను మారుస్తలేరు, మీరు విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి వాడిని అట్నే వస్తుంటే ఇంకా చాలా మంది అధికారులు, సందీప్ కుమార్ సుల్తానీ అట్నే ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఓఎస్డీలను కూడా ఏది ఇంటెలిజెన్స్ వీళ్ళు వద్దని చెప్పినోని కూడా అట్నే వస్తున్నారు. ఫైళ్ళు ఇండ్లలో పోతున్నాయి, ఓఎస్డీలో ఇండ్లలో పోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీతక్క మంత్రివారిగా మన మినిస్ట్రీలో ఉన్నటువంటి ఓఎస్డీ నాగేంద్ర అంటే వాళ్ళ ఇంటి ఫైల్స్ ప్రైవేట్ కారాలే తీసుకుపోతుండ్రు. ఇంత భయంకరంగా నడుస్తూ ఉందన్న. నేను దీన్ని మాట్లాడితే తప్ప, నేను ఇవే కదా నేను మాట్లాడేది, నేను చేసిన తప్పేందని చెప్పి అడిగినట్టు అని చెప్పి నేను వచ్చేసిన. ఇవాళ నాకు మీడియాలో వాట్సాప్లలో ప్రెస్కు రిలీజ్ చేసిండ్రు. నాకు అందలే, నాకంటే ముందు ప్రెస్కు పంపారు. ప్రెస్కు మీడియా ప్రెస్ త్రూ నాకు వచ్చింది, మీడియా జర్నలిస్ట్ల త్రూ నాకు ఇట్లా నీకు షోకాజ్ నోటీస్ అంటే ఏముందని నేను కూడా చదివిన. అందులో ఏం పెద్ద పసేం లేదన్న. నేను పాలసీ మ్యాటర్స్ పైన నేను మాట్లాడినా. మనము ప్రభుత్వం రాగానే ధరని రద్దన్నాం, అట్నే ఉన్నది. ప్రభుత్వం రాగానే 46వ జీవో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ మీ అక్కడ పోయి మార్పించుతామని చెప్పి మీరే చెప్పిండ్రు. అది అక్కడనే ఉన్నది. 317 దాని మీద సరే ఆ జీవో చేసిండ్రు, ఏదో నడుస్తూ ఉంది, దానిపైన ఒక నడుస్తు, అది అక్కడనే ఉన్నాయి. ఇవాళకి ఆ ధరని ఏదైతే నవీన్ మిత్తలతో ఉందో ఇవాళ అక్కడనే ఉన్నారు అని చెప్పేసి నిన్న తాజాగా ఇది నాకు ఎప్పుడు అందిందనంటే, నిన్న 2 సంఘటనలు జరిగింది. నిన్న పొద్దుగాల నేను సిపి గారి దగ్గర పోయినా. అంటే కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ ఏందనంటే ఈ ఫోన్ ట్యాపింగ్ స్కామ్. కల్వకుంట్ల మొత్తం జైల్లో పెట్టాల్సిన స్కామ్, అధికారులందరినీ జైల్లో పెట్టాల్సిన స్కామ్. అప్పుడు ఏం జరిగిందనంటే, ఇవాళకి విద్యాసాగర్ రెడ్డి అంటారు, ఇప్పుడు శ్రీనిధి ఎండి ఎవడైతే ఉందో విద్యాసాగర్ రెడ్డి అంటాడు 4 లక్షల సిమ్లు కొన్నాడు. ఆ 4 లక్షల సర్వీస్ ప్రొవైడర్లు ఆ కంపెనీలకి వెళ్ళి తీసుకోండి. ఆ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. కాబట్టి వీళ్ళని పార్టీ చేయాలి. దానికి పన్న కొన్నోడు ఎవడు, వేణుప్రసాద్ అనేటోడు ఉన్నాడు. వేణుప్రసాద్ అనేటోడు, ఇంకొకడు ఎవరు ఉన్నప్పుడు జయేష్ రంజన్ ఉన్నాడు, ఇంకోడు వరంగల్ ఒక అధికారులు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి కొనుగోలు, వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలి, అక్కడికే జరగాలి. ఇంకోటి ఎంక్వైరీ మధ్యలో పోయినాక దీన్ని ఎవరైతే దర్యాప్తు చేస్తున్న సిన్సియర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారో ఆయన అట్నే ఉంచాలి, మధ్యలో ఏమో తీసే ఆలోచన చేయొద్దు. ఈరోజు ప్రైవేట్ ఇది చేసినంటే నేను అది మాట్లాడి బయటకు వచ్చినాక చిన్నారెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. సెకండ్ నిన్ననే ఎప్పుడు మాట్లాడని ఒక ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ ట్యాపింగ్ పైన ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. అంటే ఏమైనా ఇది పెద్ద డైల్యూట్ జరగనికో లేకుంటే ఇది చేయనికో, నేను చేసిన తప్పేమో అన్న వివరణ సరిగా లేదు. ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చిపోయినారా? ఇంటికి వచ్చిండ్రు మాట్లాడని, కానీ నోటీస్ అయితే నేను ఇయ్యలే. ఇంటికి వచ్చింది చిన్నారెడ్డి గారు, నేను లేకుండే ఇంట్లో, నేను సిపి గారి దగ్గర ఉండే నిన్న లేకుండే. కానీ ఈ రోజు మీడియా త్రూ వచ్చింది, నాకు చేతికి ఏం రాలేదు. కాకపోతే నాతో డిస్కస్ చేసిండ్రు చిన్నారెడ్డి గారు, డిస్కషన్ అయింది.
ఏదో చెప్పింది కానీ నేను ఇంత షోకాజ్ నోటీసు నన్ను పార్టీకెళ్ళే తీసా 34 సంవత్సరాలు బ్రదర్. నేను ఏం ఆశ పడకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేసిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు, తర్వాత వచ్చిన వాళ్ళకి ఎక్కడెక్కడికెళ్ళో పట్టుకొచ్చి, నౌకర్లకి రిటైర్మెంట్ పట్టుకొచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని సరే ఇది మన టైం బాగాలేదు, మనం ప్రజల తరపున నిలబడదామే, ఇది దానికి అదే నేను చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నాను. ఇవాళ నేను ఎమ్మెల్సీగా నిలబడబోతున్నా కూడా నేను దానికే కారణం. ఇవాళ నన్ను మీరు సస్పెండ్ చేసినది కాదు, ప్రజల హృదయాలకు వెళ్ళి మీరు షోకాజ్ నోటీస్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. నాకు మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చుడు కాదు, నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ప్రజలకు వెళ్ళి మీకు షోకాజ్ నోటీస్ తీసుకున్నారు మీరు. అర్థమైందా? మీరు ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు నాకు జవాబు అడిగింది కదా, నేను జవాబు ఏమి ఇయ్య, నేను దీని మీద నేను వివరణ నిన్న మేంటికి చిన్నారెడ్డి గారు వచ్చినప్పుడు ఈ టాపిక్ రాలేదా మీకు? నోటీస్ సర్వ్ చేయబోతామన్నా పార్టీ మాకు ఆదేశాలు జారీ చేస్తున్నా టాపిక్ ఏం రాలేదా? నేను ఆయన వచ్చినప్పుడు ఇంట్లో లేకుంటే తర్వాత నేను మాట్లాడిన ఆయనతో, ఇంటికి వచ్చి చాలా సేపు కూర్చుంటూ మా ఇంట్లోతో మాట్లాడిపోయిందంట. తర్వాత ఇది డిస్కస్ చేసిన, కానీ అంటే ఇంత సివియర్ యాక్షన్ తీసుకుంటారో నేను ఎక్స్పెక్ట్ చేయను. అంటే పార్టీకెళ్ళే నన్ను సాగనంపే ధోరణిలా నడుస్తుంది కాబట్టి నేను ఇవాళ కూడా నా మేనిఫెస్టో ప్రింట్ అవుతుంది. అలా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. కానీ నేను ఐడియాలజీతో పార్టీలో ఉన్నా కానీ వ్యక్తుల కోసం పార్టీలో లేను. ఈరోజు కల్వకుంట్ల కుటుంబం మీద దాదాపు 179 కేసులు వేసిన నేను. అది నేను చేసిన తప్ప. ఇప్పుడు పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్న షోకాజ్ నోటీసులా, లేకపోతే కల్వకుంట్ల కుటుంబం సంబంధించిన అవినీతి గురించి మాట్లాడుతున్నా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అని మన అభ్యర్థిని ఓడగొట్టాలని వాళ్ళు కూడా పదవులు ఇచ్చిండ్రు. నేనేందన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని ఎక్కడన్నా నేను పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమం చేసినా, పార్టీని ఎక్కడన్నా కించపరిచినట్టు నేను మాట్లాడినా, రేపు ఎంపీలు కూడా అత్యధికంగా గెలవాలని చెప్పన్నా, మొన్న కూడా ఖచ్చితంగా ఈసారి సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఓడగొట్టి తీరుతామని చెప్పి నేను అన్నా. రేపు ప్రతి దగ్గర ఖచ్చితంగా రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని నేను అన్నా. అంటే నేను రోజు తప్పలు తాళాలు తీసుకొని భజన చేయన్న రోజు నేను. ఈ రోజు బ్రదర్ ఒకటి, ఎవడేమి ఒప్పుకోకున్నా కేటీఆర్ఏ సర్టిఫికేట్ ఇచ్చిండు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యమంత్రి గారు ఒక్కసారన్నా పిలిచి యూట్యూబ్ ఛానల్తో ఒకసారి మీటింగ్ పెట్టిండా, ఒకసారి ఏం మంచి చెడు జరిగిందా? ఇలా యూట్యూబ్ ఛానల్ అదే పెట్టిండ్రు, యూట్యూబ్ ఛానల్లో తిరుగుతుందని. అరే యూట్యూబ్ ఛానల్ చేయబట్టే ప్రభుత్వం కూలిపోయింది. యూట్యూబ్ ఛానల్లో తిట్టిందని చెప్పేసి నేను బట్టి గారిని కింద కూర్చోబెట్టిన ప్రోటోకాల్కు విరుద్ధం అని చెప్పిన. బట్టి గారు అక్కడికి ఎట్లా పోయిందంటే అఫీషియల్ గా పోయిండు, ఫ్యామిలీ ప్రోగ్రామ్ కాదు, అవును అఫీషియల్ ప్రోగ్రామ్ తో పోయిండు ఆయన. అఫీషియల్ ప్రోగ్రామ్ తో పోయినోడు ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నా కింద పీటెట్లా వేసుకొని కూర్చుంటాడు. అది బహుజనులందరికీ కూడా అవమానం అని చెప్పి నేను అన్నా. అలా తప్పేమున్నది? కాదని మీరు అంటారా? కాదని దీన్ని సంజాయిషి ఇయ్యద్దు. బట్టిగాడు కింద కూర్చో తప్ప ఒప్ప రెండే ఒకటే సమాధానం చెప్పాలి. ద్వంద్వ జవాబు ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించు కాదు. 100% అది అఫీషియల్ ప్రోగ్రామ్, అది అన్అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు. లేకుంటే ఆయన కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ కింద కూర్చుంటే పర్వాలేదు. ప్రభుత్వం తరపున ప్రోగ్రామ్ కింద కూర్చొని అలా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ మొత్తం సస్పెండ్ చేయాలి అఫీషియల్ గా మాట్లాడు. మీ నోటీస్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందా? ఆయన ప్రమేయం లేకుంటే ఆయన చిన్న నాకు దాదాపు 30 ఏళ్ళు 33 ఏళ్ళకి వనపర్తిలో చదివినప్పటి నుంచి నాకు ఆయన పరిచయం. 89కి వెళ్ళి నాకు ఆయనతో సంబంధం ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అప్పటికి వెళ్ళి అది కాదు. రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా ఆయన ఇప్పించిందే, లేకుంటే ఆయన మా ఇల్లు దేలువాడుకుంటూ రావాల్సిన అవసరం ఏమో ఆయనకి. వివరణ ఇవ్వాలా లేకపోతే వివరణ ఇవ్వడానికి నేను ఏమున్నా చెప్పు. నేను పార్టీకి యాంటీగా పనిచేయలేదు, పార్టీ అభ్యర్థిని ఓడగొట్టడానికి పనిచేయలేదు, లేకుంటే వీక్ క్యాండిడేట్ ఇప్పించి ఎదుటోని గెలిపించడానికి ప్రయత్నం చేయలేదు. నేను చేసిన తప్పేందో మీరు ఎక్కడెక్కడ ఏం మాట మీరు నాకు కోడ్ చేసి చూపియండి. ఇక్కడ ఇది మాట్లాడినావు, ఇక్కడ ఇది మాట్లాడినావు, ఇక్కడ ఇది మాట్లాడినావు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు అల్టిమేట్ లీడర్స్ వాళ్ళు. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిక్కచ్చిగా ఉన్న నాయకులు పోయేటోళ్ళు పోయినరు, ఉన్నోళ్ళను సస్పెండ్ చేసి పంపిద్దామని అనుకుంటే అది ఇప్పుడు మీరు వివరణ ఇవ్వకపోతే ఒకవేళ పార్టీ సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అన్నిటికీ రెడీగా ఉన్నారా బ్రదర్? ఇప్పుడు నాకేమన్నా నెలకు ఇవాళకెళ్ళి కాంగ్రెస్ నా కష్టం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన, నా పైసలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన, నా వయసునే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన. కాంగ్రెస్ పార్టీకి నేను రూపాయి ఏం నేను తీసుకోలేదు. లేకుంటే నాకు నెలకు ఒక 25 కిలోల బియ్యము,
ఒక 2 కిలోల పామాయిల్ 2 కిలోల కందిపప్పు ఏం పంపితే నేను తింటలేను. నా రెక్కల కష్టం నేను తింటున్నా. 4 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెడుతున్నా. నా దగ్గర ఉన్న నా బలం కాంగ్రెస్ పార్టీకి పెట్టినా నేను. అర్థమైందా? నేను కాంగ్రెస్ పార్టీకి నేనేం బాకీ లేను. కాంగ్రెస్ పార్టీకి నాకు చాలా బాకీ ఉంది. ఈ రోజు ఇప్పుడు జడ్సన్ గారిని కాంగ్రెస్ పార్టీ ఏమైనా చులకన చూస్తా ఉందా? ఎందుకు ఈ మాట అంటావునంటే గతంలో కొంతమంది రెడ్లు కోమటిరెడ్డిలే సపోజ్ చెప్తా ఉన్నా మీ పార్టీని కించపరిచే రకంగా చాలా మంది మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నా కూడా సో ఎప్పుడు కూడా ఆ నాయకులకు నోటీసులు ఇవ్వలేదు. సో ఎందుకు జడ్సన్ గారి విషయంలో ఇంత సీరియస్గా తీసుకుంటుంది మీరు చేసిన వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ? అది ఈరోజు వాయిస్ పబ్లిక్ నన్ను నమ్ముతారు ఏ ఇష్యూలైనా. నిన్న 2017లో ఒక పెద్ద మనిషి అమిత్ షా గారికి ఇన్ని సిమ్ములు కొన్నారు, ఇట్లా ట్యాపింగ్ అవుతుందని 2017 ఇచ్చింది. ఆ పెద్ద అధికారి ఎవరిని నమ్మలే, కేంద్ర ప్రభుత్వ అధికారి నన్ను నమ్మి నాకు ఇచ్చిండు. ధరణి నన్ను నమ్మి నాకు ఇచ్చిండు. నువ్వు నమ్మకుంటే దాన్ని నేనేం చేయాలి? కాళేశ్వరం నాకు ఇచ్చింది, నువ్వు నమ్మలే. ఈరోజు మీరు ఎవరు ఎదుకొచ్చినా కోసం నాకు మా కష్టం ఉన్నది అక్కడ. నేను ఎవరు కూడా బయోడేటాలు ఇచ్చి ఇవాళ వాళ్ళ బాధ ఏందనంటే నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఉండడం కూడా వాళ్ళు తట్టుకోలేకపోతాడు. మా చుట్టూ తిరుగుతలేడు, మా ఇళ్ళకి వస్తలేడు, ఓ బయోడేటా ఇస్తలేడు, ఓ పదవి అడుగుతలేడు, ఒక టికెట్ అడుగుతలేడు. వీడు ఏంది ఇంత ఫకర్గా ఉన్నాడు, ఇంత స్టైల్గా ఉన్నాడు, వీడేంది ఇంత ఆత్మగౌరవం ఇంకేంది అని అది చూసి తట్టుకోలేక నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చూసి తట్టుకోలేకనే ఈరోజు ఇది చేస్తున్నాడు. మెయిన్ ఏంటంటే నేను నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైతే పట్టుకున్నాను ఫోన్ ట్యాపింగ్, 4 లక్షల కోట్ల ఫోన్లు సిమ్ కార్డులు కొన్నారు అనుకో, అది కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్. దాన్ని నేను కదిలిచ్చిన అంటే ఎక్కడ దాకా పోతుంది అనమాట. అది దాని గురించి మాట్లాడిన కొద్ది గంటల్లోనే చెన్నారెడ్డి గారు మా ఇంటికి రావడం, తెల్లారే ఇది రావడం. నేను అనుకుంటా దానికి ఏమన్నా హట్ అయింది. ఫోన్ ట్యాపింగ్ కు మీ పార్టీ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? లేదు, ఆ సబ్జెక్ట్ తర్వాతనే కదా నాకు వచ్చింది. అంటే కాళేశ్వరం గారి పెద్ద స్కామ్ అంటున్నది. కాళేశ్వరం పెద్ద స్కామ్, 4 జైల్లో పోవాలి ఈ రోజు. ఈ కుటుంబస్తులు మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్, వాడు నవీన్ రావు అనేటోడు, సంతోష్ రావు అనేటోడు, ఆడోళ్ళ ఫోన్లు విన్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో, అందులో ఎంతమంది బతుకులు ఆగమైనాయో, ఎంతమంది బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళు ఖరాబ్ చేసినరో. అర్థమైందా? ఇవి చాలా డేంజర్ కేసు, ఇది చాలా పెద్ద కేసు ఇది. కాబట్టి దీన్ని ముట్టుకున్నాడు, మీరు ఎటెంటు పోతుందో అనే ఉద్దేశంతో మరి ఏమన్నా ఒత్తిడితో రేవంత్ రెడ్డి గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఇచ్చింది. ఇది పార్టీలో చర్చ జరిగి ఇచ్చింది కాదు. ఒక ఫోన్ ట్యాపింగ్ లో మీరు ఇచ్చే కంప్లైంట్ల ఆధారంగా ఒకవేళ దొరికితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొరుకుతుండొచ్చు, మీ పార్టీ వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది అంటున్నా? విద్యాసాగర్ రెడ్డి అంటే అన్ననే ఉన్నాడు కదా ఇప్పుడు కూడా ఎండి. విద్యాసాగర్ రెడ్డి మీదే కదా ఇచ్చింది 4 లక్షల సిమ్ములు కొన్నది విద్యాసాగర్ రెడ్డి. విద్యాసాగర్ రెడ్డి అనే స్త్రీ నిధి ఎండిగా ఆయనే కొనసాగుతా ఉండు. ఆయన మీద నేను ఇచ్చిన, ఆయన ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది జరగవచ్చు. ఆయన పోయి ఫిర్యాదు చేయొచ్చు, నా మీద కంప్లైంట్ ఇచ్చిందని, నేను 4 లక్షలు కొన్నా అని, నేను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నా అని ఇది చేయొచ్చు. మీరు పోయి మాట్లాడవచ్చు కదా మీ ముఖ్యమంత్రి తోటి, ఈ నోటీసులు ఎందుకు, నేను పోరాటం చేస్తున్నాను, ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాను, మీరు పోయి మాట్లాడవచ్చు కదా. అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండు కదా. బ్రదర్ ఏమున్నా ఆయన దగ్గరికి నేను ముఖ్యమంత్రిగా పోయి నేనేమన్నా అడుక్కొని తిననీకి నాకేం అవసరం లేదు. నేను చెప్పినా కదా, నాకు నా ప్రాణం కన్నా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. అదేంటా నేను అది పోయిన రోజు నేను చచ్చిపోయినట్టే సమానం. కాబట్టి నేను అది విడిచి బతకలేను. అది నీకెట్లుంటుంది అని అంటే దానికి నేను అంతే. వాళ్ళకంటే ఆత్మగౌరవం చాలా బాగా బతుకుతున్నాను కాబట్టి నాకేం పెద్ద ఫరక్ పడదు. దీంతో ఇలా చాలా ఫోన్లు వచ్చినా చాలా మంది బాధపడుతుంది. నాకు ఏం బాధ లేదు, నాకేం ఫరక్ కూడా పడదు. కాంప్రమైజ్ ఏమైనా అవుతారా? నేను ఏ ఇష్యూ లేదు, నేను ఏ ఇష్యూ మీద నేను కాంప్రమైజ్ గాను. ప్రతి ఇష్యూ పైన ఇట్లా నా పోరాటం కొనసాగుతుంటది. మునుపు కంటే ఎక్కువ నన్ను ఇంకా ఫ్రీ చేసినట్టు అనుకుంటా. నేను ఫ్రీ జోన్ లోకి వచ్చిన అనుకుంటా. ఖచ్చితంగా నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా, ఖచ్చితంగా నేను నిలబడతా. నేను పార్టీకి మద్దతుగానే ఉంటా, పార్టీకే ఓటేస్తా, పార్టీకే ఓట్లు వేపిస్తా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలనుకున్నా ఆశయం కోసమే పనిచేస్తాను. సో నోటీసులకు ఎటువంటి షోకాజ్ నోటీస్ జడ్సన్ గారు భయపడరు, అది సవాలే లేదు బ్రదర్. అరే నేను చెప్పినా కదా, నా ప్రాణం కంటే నా ఆత్మగౌరవం ఎక్కువ. నాకు 1200 విద్యార్థులు తెలంగాణ కోసం చచ్చిపోయాను. వాళ్ళ బలిదానాల కంటే మా ప్రాణాలు గొప్ప ఏం కాదు. ఇవాళ మనం తెలంగాణ ఎటువంటి పరిస్థితి ఉందో నాకు స్పష్టంగా దాన్ని లోపడిపోయి చూసినా కాబట్టి నాకు అర్థమవుతుంది. ఈరోజు సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి అనేది ఆ పదం నేను వాడినా కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా నాకు ఏం ఫరక్ పడదు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన కుటుంబము చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఆ హ్యాపీగా ప్రశాంతంగా ఆ కుర్చీలో కూర్చున్నారంటే దాని వెనుక ఏ రెక్కలు కష్టపడ్డా ఆ రెక్కల కష్టము నువ్వు గుర్తుంచుకోవో తర్వాత ఆ సెకండరీ. కానీ మేము పీడిత ప్రజల తరపున, మా నిరుద్యోగుల తరపున మా పోరాటం అనేది కొనసాగుతూ ఉంటుంది. అది
వెనుక పోయే సవాలే లేదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది బక్కా జెడ్సన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూసుకోండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.